ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన రికార్డుతో సునీత విలియమ్స్ నాసా ఆల్ టైమ్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. 3వ మిషన్లో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు. ఈ స్పేస్ వాక్తో కలిపి మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. దీంతో నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డును బ్రేక్ చేశారు. అంతేకాదు స్పేస్ వాక్ టాప్ 10 జాబితాలో 4వ స్థానానికి వెళ్లారు సునీత విలియమ్స్. సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006-7లో మొదటి స్పేస్ వాక్ సమయంలో అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రోనాట్ క్యాథరిన్ టార్న్టన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. సునీత ఈ రికార్డును బ్రేక్ చేశారు. ఆమెకు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఈ 3 యాత్రల్లో కలిపి 9 సార్లు అంతరిక్షంలో నడిచారామె. 3వసారి మిషన్లో సునీత విలియమ్స్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 9 నెలలుగా కూర్చోలేదు, నిలబడలేదు, పడుకోలేదు. అంతరిక్ష కేంద్రంలో గాల్లో తేలియాడుతూ గడిపేశారు. దీంతో గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తిరిగొచ్చాక భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందన్నారు వైద్యులు. కానీ సునీత స్పీడ్గా రికవర్ అయ్యారు. తాజాగా ఇండియా టూర్లో ఎంతో హుషారుగా కనిపించారామె. వాస్తవానికి అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు చేతులు కదపలేరు. అందుకే కండరాల క్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్లవుతుంది. వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో 5 నిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్. టైం దొరికినప్పుడు బయట ప్రదేశాలను చూడటానికి కిటికీ వరకు వెళ్లడం, లేదంటే మ్యూజిక్ వినడం, ఫోటోలు తీయడం, పిల్లల కోసం ఏదైనా రాయడం చేస్తూ ఉంటారు. స్పేస్ స్టేషన్ బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో, లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంతటి పరిమాణంలో ఉంటుంది. విశాలంగా ప్రశాంతంగా ఉన్న అక్కడి వ్యోమగాములు ఊరికే అటూ ఇటూ తిరగరు. ఐఎస్ఎస్లో 6 ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్లను ధరిస్తారు. వ్యోమగాములు ఉండే ప్రదేశం 6 పడక గదుల ఇల్లు లాంటిది. సునీత విలియమ్స్ విల్మోర్ వెళ్ళినప్పుడు ఐఎస్ఎస్లో మరో 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికా వ్యోమగాములు, 3 రష్యన్ వ్యోమగాములు, 3 చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు. ఈ 2 వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది. అక్కడి నుంచే ఈమెయిళ్లు, కాల్స్ ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి 2 ల్యాప్టాప్లు అందుబాటులో ఉంచారు. సునీత విల్మోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించారు. బుచ్ విల్మోర్ 4:30 గంటలకు, సునీత విలియమ్స్ 6:30 గంటలకు మేల్కొనేవారు. అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉండేది. ఐఎస్ఎస్ భాగాలను సరిచేయడం, సైన్స్ ప్రయోగాలు చేశారు. ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్లో ఆహార డబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది. గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడతాయి. ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనక్కి మళ్ళుతూ ఉంటారు. ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు. అందులో కొత్త సిబ్బంది, లేదంటే ఫుడ్, దుస్తులు, పరికరాలు వస్తాయి. ఏటా నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్కు పంపుతుంది. ఇక పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి భోజన సమయం వస్తుంది. స్పేస్ స్టేషన్లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతుండగా ఒక కార్గో స్పేస్ క్రాఫ్ట్ వచ్చిందని, అది 2 అనూహ్య ప్యాకేజీలను అందించిందని సునీత చెప్పారు. ఒక దాంట్లో భారతీయ ఆహారం ఉంది. దాన్ని అమెరికాలోని తమ ఇంట్లోనే వండించారన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సునీత విలియమ్స్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. అంతేకాదు ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారింది. వీరి సహచర వ్యోమగాముల సహకారం, ఐఎస్ఎస్లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయి. ఈ 9 నెలల మిషన్ ద్వారా సునీత యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్గా నిలిచింది.